రాహుల్ గాంధీ గత కొన్ని సంవత్సరాల క్రితం కేవలం రాహుల్ గాంధీ గారికి వారసత్వం ఉంది కానీ రాజకీయ లక్షణాలు లేవు అని బీజేపీ నాయకులు పదే పదే విమర్శించేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సందర్భంలో కూడా రాహుల్ గాంధీకి నిలకడ లేదు, రాహుల్ గాంధీకి రాజకీయ లక్షణాలు లేవు అని పదే పదే విమర్శలు చేసేవారు. రాహుల్ గాంధీ ఏదైనా సభలో పాల్గొన్నా సరే, ఎటు వెళ్ళినా సరే కానీ ఒక కామన్ మ్యాన్ గా ఉండడం కావచ్చు, అలాగే చిరిగిన చుక్కాలు వేసుకోవడం కావచ్చు, సింప్లిసిటీని మెయింటైన్ చేసేవాడు రాహుల్ గాంధీ. అయితే బీజేపీ సోషల్ మీడియాలో మాత్రం ఇష్టం వచ్చినట్టు రాహుల్ గాంధీ గారిని విమర్శించేది. అయితే ఎప్పుడైతే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ప్రారంభించాడో అప్పటి నుండి బీజేపీకి నిద్ర కూడా పట్టడం లేదు. రాహుల్ గాంధీ లోపల ఉన్న రాజకీయ లక్షణాలు బయటకు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి టెన్షన్ లేదు, కాంగ్రెస్ పార్టీని బతికించేది రాహుల్ గాంధీ అన్నట్లు ఆ యొక్క భారత్ జోడో యాత్ర చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించిన తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశంలో 400 సీట్లు తప్పకుండా గెలవాల్సిందనే లక్ష్యంతో ముందుకు వెళ్లారు. తీరా చూస్తే బీజేపీకి అనుకున్నన్ని సీట్లు రాలేదు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పకుండా బీజేపీకి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ ఒక రకంగా ఓడినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రామ మందిర్ నిర్మాణమే ప్రధాన ఎజెండాగా వెళ్లిన బీజేపీ అయోధ్యలో రామ మందిరం కట్టించినా కానీ అయోధ్యలోనే బీజేపీ ఓడిపోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ దేశవ్యాప్తంగా ఎక్కువ క్రెడిట్ మాత్రం రాహుల్ గాంధీకి వెళ్ళిందని చెప్పవచ్చు. బీజేపీ సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే పార్లమెంట్ లో పెద్దగా పట్టించుకొని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు రాహుల్ గాంధీకి మాత్రం లోక్సభలో ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా రెండవసారి ఓం బిర్లా గారు లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా గారిని ఎన్డీఏ తరపున నిల్చోపెట్టడం జరిగింది. డిప్యూటీ స్పీకర్ గా ప్రతిపక్షానికి అవకాశం ఎన్డీఏ ఇవ్వలేదు. దీంతో లోక్సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి తరపున కూడా సభ్యుడిని బరిలోకి దించడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో కూడా భగవద్గీత పట్టుకొని రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించిన ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే సభలో ఉన్న ఇండియా కూటమి నాయకులు బీజేపీకి చెమటలు పట్టించారు. విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో నీట్ నీట్ అంటూ సభలో ఉన్న ఇండియా కూటమి నాయకులు నినాదాలు చేయడం జరిగింది. అలా మొత్తానికి 2014 అలాగే 2019లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలో ఈ రకంగా వ్యతిరేకత ఎదుర్కోలేదు. కానీ ఈసారి మాత్రం నరేంద్ర మోడీకి లోక్సభలో తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. ఇందులో భాగంగానే ఆపోజిషన్ లీడర్ గా ఉన్న రాహుల్ గాంధీకి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన గౌరవం ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు నడుచుకుంటూ ఓం బిర్లా గారి దగ్గరికి వెళ్తుంటే కమాన్ రాహుల్ అంటూ రాహుల్ గాంధీని దగ్గరకు తీసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అలాగే స్పీకర్ చైర్లో ఓం బిర్లా గారిని కూర్చోబెడుతున్న సమయంలో మోడీ గారు ఓం బిర్లా గారికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వెనకాల ఉన్న రాహుల్ గాంధీని దగ్గరకు పిలిచి కమాన్ రాహుల్ అంటూ మరొకసారి రాహుల్ గాంధీని ఓం బిర్లాకు పరిచయం చేయడం జరిగింది. ఇలా మొత్తానికి ఇన్నాళ్ళు రాహుల్ గాంధీని ఒక లీడర్ గానే పరిగణించని నరేంద్ర మోడీ ఈసారి మోడీకి క్లియర్ గా అర్థమైనట్టుంది, ఎప్పటికైనా నన్ను ఢీ కొట్టేది రాహుల్ గాంధీనని.